హాయ్ ఫోక్స్ అందరికీ నమస్తే. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చింది మనకి, ఇది ఇట ఒక సబ్స్క్రైబర్ అడిగారు వాట్సాప్ లో, అందుకే చేస్తున్నాం. ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ x మైనస్ p బై x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 టేక్స్ ఆల్ రియల్ వాల్యూస్. ఈ చాప్టర్ లో మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ ఎట్లా సాల్వ్ చేస్తామంటే, ఇది ఏ చాప్టర్ బై అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఎందుకంటే పవర్ లో 2 ఉంది. ఇలా మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ ఎట్లా సాల్వ్ చేస్తామంటే డైరెక్ట్ సాల్వ్ చేసుకుంటూ పోదాం. లెట్ y ఈక్వల్స్ టు అని తీసుకోవాలి. ఇలా మనకి 2-3 ప్రాబ్లంలు వస్తే మొత్తం వచ్చేసి నీకు ఆ 2-3 గిట్ట కష్టం అయితే టిప్స్ అండ్ ట్రిక్స్ బై స్కైజ్ అని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2 అని కొట్టినాం అనుకో, ఒక చిన్న 5 minutes వీడియోస్ చూసేసి. సో ఇది రాసినాక ఏం చేసాం, ఇది ఇతలకి ఎలా కొడతాం, y ఇంటూ డివైడెడ్ బై దాతలకి పోతే మొత్తం ఇంటూ అవుతుంది. సో ఈ y ఇంటూ మొత్తం ఇది చేసేసేయాలి. y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3yx ప్లస్ 2 ఇంటూ y 2y. ఈ x అని ఇతలకి ఎలా కొట్టు మైనస్ x మైనస్ p నవతలకి ఎలా కొట్టు ప్లస్ b ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం చేయాలి, yx స్క్వేర్ ఈడ చూడు, ఈడ x ఉంది కదా, అది కామన్ తీద్దాం. ఇడ నువ్వు మైనస్ ఇట కామన్ తీయొచ్చు అన్నా అంటే నేను తీయా, ఎందుకంటే వేరే సమ్స్లలో మనకి కన్ఫ్యూజ్ అవుతుంది. సో మాక్సిమం మీరు ప్లస్ పెట్టుకొని చేసేసే. ప్లస్ 2y ప్లస్ p ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనం ఇంటూ వేసేటప్పుడు ఈ y ఇంటూ 2y రాయడం మర్చిపోతాం, 2 రాస్తాం. ఈ వీడియో ఇట్లా సెకండ్ టైం షూట్ చేస్తున్నా, అది మర్చిపోయినా. సో ఇక్కడ మనకి ఏముంది, ఇది ఎట్లుంది, ఇట్ ఈజ్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x, అంతే కదా. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 లెక్కనే ఉంది కదా. హియర్ a ఈక్వల్స్ టు x స్క్వేర్ ముంగట ఏముంది అది, b ఈక్వల్స్ టు మైనస్ 3y మైనస్ 1, c ఈక్వల్స్ టు 2y ప్లస్ p రాసేస్తాం. ఈ వరకు ప్రతి ఒక్క ప్రాబ్లంలో సేమ్, నెక్స్ట్ చేసేది ఇట సేమ్ ఉంటుంది, దాని తర్వాతనే చేంజ్ అవుతుంది. సో ఏమి ఇచ్చిండు, టేక్స్ ఆల్ రియల్ వాల్యూస్ ఫర్ x బిలాంగ్స్ టు r కదా. సో గీత కొట్టు, ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r discriminant is greater than or equals to 0. Discriminant ఫార్ములా ఏంది, b స్క్వేర్ మైనస్ 4ac greater than or equals to 0. b అంటే ఏంది, ఇది కదా. సో నేను ఇప్పుడు కామన్ తీస్తా, ఏం తీస్తా అంటే మైనస్ ఆఫ్ 3y ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ 4 ఇంటూ a అంటే ఎంత y, సో y, c అంటే ఎంత 2y ప్లస్ b గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో మైనస్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్, అవే రాసుకుంటాం ఫార్ములాలు, అయిపోతుంది. సో 3y హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a 3y ఇంటూ b 1 ప్లస్ 1 స్క్వేర్. ఇక్కడ 4 ఇంటూ y 4y అయిపోయింది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 2 జా 8 y ఇంటూ y y స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4y ఇంటూ p 4yp గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 రాయించడం అయిపోయింది. సో ఇక్కడ ఏమైతే 3y స్క్వేర్ ఏమో 9y స్క్వేర్ ప్లస్ 2 3 జా 6y ప్లస్ 1 మైనస్ 8y స్క్వేర్ మైనస్ 4yp గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఈడ y స్క్వేర్ ఉంది, ఈడ y స్క్వేర్ ఉంది. సో 9 మైనస్ 8 ప్లస్ 1, పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి y స్క్వేర్. ఈడ y ఉంది, ఈడ y ఉంది. సో నేను ఏం చేస్తా, 6 మైనస్ 4p ఇంటూ y కామన్ తీసుకున్నా కదా, తీసినాం అయిపోయింది. తర్వాత ప్లస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇది మళ్ళీ మనకి ఏమొచ్చింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ y వచ్చింది. బట్ ఈడ మనకి y లాగా ఏమని ఇచ్చిండా, ఇయ్యలేడు కదా. సో నేను దీనికి ఏం చేస్తా అంటే ఒక ట్రిక్ ఉంటుంది, మనకు అన్ని సేమే ఉంటాయి బ్రో. ఈయన అసలు పోతే మనకు ఆన్సర్ కావాలి, క్వశ్చన్లో p ఉన్నందుకు ఆన్సర్ రాలేదు అంతే, లేకపోతే ఈయన మనకు వాల్యూస్ వచ్చేది. సో ఈడ మనకి ఏముంది, ఈడ పాజిటివ్ ఉంది, కోఎఫిషియంట్ హియర్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ఈక్వల్స్ టు పాజిటివ్, దట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. ఇంకేముంది, సింబల్ ఇట ఏముంది,
greater than or equals to 0 ఉంది కదా, hence discriminant should be less than or equals to 0. ఇది ప్రాపర్టీ అన్నమాట. ఈ సింబల్ ఇది గ్రేటర్ దాన్ రెండు గిట గ్రేటర్ దాన్ అయినాయి అనుకో, గ్రేటర్ దాన్ అయినాయి అనుకో డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 వస్తుంది. ఈడ ఏమవుతుంది, ఈడ ఇంకొక సోది రాయొచ్చు. ఏం రాయొచ్చు అంటే ఈడ రాస్తాడు ఇట్ ఈజ్ ఏ క్యూఈ ఇన్ వై, తర్వాత ఇది a is equals to 1, b equals to 6 minus 4p, c equals to 1. సో డిస్క్రిమినెంట్ అంటే ఏంది, b స్క్వేర్ మైనస్ 4ac చేసిన సమ్మే చేయాలి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో b అంటే ఏంది 6 minus 4p కదా, హోల్ స్క్వేర్ మైనస్ 4 into a1 c1. సో a minus b హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అయిపోతుంది. 6 స్క్వేర్ మైనస్ 2 into 6 into 4p ప్లస్ 4p హోల్ స్క్వేర్ మైనస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయిపోయింది. ఒక సింబల్ మాత్రమే చేంజ్. 6 స్క్వేర్ 36 మైనస్ 2 4 2 6 12 12 4 48p ప్లస్ 16p స్క్వేర్ మైనస్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో ఇగో ఈడ చూడు, ఈడ ఏమైంది, ఫస్ట్ నేను p స్క్వేర్ ది రాస్తా, ఫస్ట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ p రాస్తా 16p స్క్వేర్, తర్వాత p రాద్దాం మైనస్ 48p, తర్వాత కాన్స్టెంట్ రాద్దాం 36 మైనస్ 4, దట్ ఈజ్ రెండు డిఫరెంట్ సింబల్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. సింబల్ ఏముంది, పెద్దదానికి ప్లస్ కాబట్టి ప్లస్ వస్తుంది. ఇవన్నీ 16 టేబుల్లో పోతాయి. p స్క్వేర్ మైనస్ 16 3 36 16 3 48 ప్లస్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. p స్క్వేర్ మైనస్ 3p ప్లస్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. దీన్ని మనం నార్మల్గా ఫ్యాక్టరైజ్ చేసినాం అనుకో, ఏమవుతుంది, p స్క్వేర్ మైనస్ 1p మైనస్ 2p ప్లస్ 2. ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో p మైనస్ 1 దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసే p కామన్ వస్తుంది, p మైనస్ 1 మైనస్ 2 కామన్ వస్తుంది, p మైనస్ 1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో p మైనస్ 1 p మైనస్ 2 వస్తుంది. సో మనకి ఇది ఏమొచ్చింది, p మైనస్ 1 p మైనస్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. అన్నా నువ్వు వీడియో ఎందుకు చేయలేమంటే మనము ఇట చేయొచ్చు, ఏం కదా 2 స్టెప్పులు ఎక్కువైతే కొన్ని ప్రాబ్లమ్స్ కంఫర్టబుల్ చేస్తాం, అందుకని ఆడ చేసినాం. ఈడ చేసినా ఏం కాదు, ఈ లైన్ రాసేసి అయిపోతుంది. ఈడేముంది, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇయర్, లేకపోతే బై ఫార్ములాను పెట్టుకొని ఎక్స్ మైనస్ బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7, దేర్ఫోర్ ఆల్ఫా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బీటా. గంతే. ఇది మనకి ఏంది, ఇది మనకి సిన్స్ లెక్క రాసుకో. అప్పుడు ఏమవుతుంది, రెండిట్లా చిన్నది ఏది 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు p లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2. అంటే p అనే వాల్యూ 1 కి 2 కి మధ్యలో ఉంటుంది. సో p బిలాంగ్స్ టు 1, 2 క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2 ఆ రెండింటి మధ్యలోనే ఉంటుంది. గంతే. ఇది చేసినాం అనుకో మనకి ఎస్ఏక్యూలో ఎన్ని మార్క్స్ ఉంటే అన్ని మార్క్స్ వచ్చేస్తాయి. సింపుల్గా ఉంటుంది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చేసిందే చేస్తాం. సరేనా? ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టు, ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టు.